ఓం నమో ఆదేశ్ ఆదినాదాయ. ఓం నమో ఆదేశ్ మచ్చేంద్రనాదాయ. ఓం నమో ఆదేశ్ గురు గోరక్షనాదాయ. మంత్రసిద్ధికి, యోగసిద్ధికి కొన్ని సిద్ధోపకరణ వాక్యాలు. సిద్ధ మార్గము బహు దుర్లభమైనది, బహు కష్టసాధ్య సాధన. అందరికీ అది లభించునది కాదు. సత్యజ్ఞానానంద స్వరూపుడు, వికారరహితుడు ఒక పరమేశ్వరుడు ఒక్కడే. అయినను సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అను పంచకృత్యములు కలవాడు ఆ పరమశివుడు, పరమాత్మ. సిద్ధమార్గ సాధనలో మనుష్యులు తమ గుణకర్మల ద్వారా దేవతలుగా, సిద్ధులుగా, అవతార పురుషులుగా కాగలరు. మానవునిలో శాస్త్రములో చెప్పబడిన దివ్యగుణములు ఆవిర్భవించినప్పుడు ఆ సాధకుడు సిద్ధుడు కావడానికి అర్హత సంపాదించిన వాడవుతాడు. ఈ శరీరములోని దివ్యగుణాల ఫలితంగా దైవీశక్తి యొక్క వికాసరూప ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది సాధకునికి. ఇది శ్రీ గురు గోరఖనాథ్ సిద్ధ మార్గంలో మొదటి అర్హతగా చెప్పవచ్చు. సిద్ధ అర్హతని సాధించడం గురువు సహకరిస్తే సులువే. ఈ అర్హతని నిలుపుకొందుకు, దాని కొనసాగింపు కొందుకొనకు సాధకుడు కడు జాగరూకుడై ఉండవలసిందే. మీకు అర్థమయ్యే పద్ధతిలో చెబుతాను వినండి. మంత్రం సిద్ధింపజేసుకొనుటకు కొన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చి గురువు సహాయంతో సాధ్యపడిన ఆ సిద్ధిని నిలుపుకొందుకు అనేక నియమాలను ఆచరించవలసిందే కదా. కొంతమంది సాధకులు మంత్రం సిద్ధిస్తే చాలు విద్య పూర్తయినట్లే అనే అపోహలో చాలామందే ఉన్నారు. మంత్రం సిద్ధించిన తరువాతే అసలు సిసలైన పని ఉంటుందని కొందరికి తెలియదు. ఏలయనగా భౌతికముగా మనము 15-20 సంవత్సరములు చదివిన తరువాత ఉద్యోగాన్ని సంపాదిస్తే ఆ ఉద్యోగం మన జీవిక కోసం నిలుపుకొందుకు మన జీవితంలో బోలెడంత సమయాన్ని వినియోగించి ఇష్టమున్నా లేకున్నా నిష్ఠుర నిస్వనాలను వెళ్ళబుచ్చుచూ విధులను ఆచరిస్తూ కాలం వెళ్ళబుచ్చటలేదా? ఉద్యోగం దక్కిన తరువాతే కదా బాధ్యత, పని పెరుగుతుంది. అలాగే మంత్రసిద్ధి తరువాత దానిని నిలుపుకొందుకు ప్రియాతి ప్రియముగా శ్రద్ధాభక్తులతోటి నిలబడి ఉండకపోతే సిద్ధి కోసం ముందు కష్టపడిన సాధనంతా వృధా ప్రయాసగా మిగిలి రిక్తహస్తాలతో వెనుదిరిగిన యోగి వీరుడు అవుతావు. కాబట్టి సాధకుడా, ఒక పని తలకెత్తుకునే ముందు సాధ్యాసాధ్యాలను ఆలోచించి ముందుకు వెళ్ళాలి. సిద్ధ మార్గం లేదా మంత్రసిద్ధి అనేది ఒక ఆశయ మార్గం. ఆశయాల కోసం, ఆదర్శాల కోసం ఒక్కోసారి కఠినమైన నిర్ణయాలు, త్యాగాలు తప్పనిసరి అవుతాయి. సిద్ధి కోసం జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా నడపవలసి ఉంటుంది. ఎవరి ఆలోచనలలో క్షుద్రమైన కోరికలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందో వారు ఏ పనిని ప్రణాళికాబద్ధంగా చేయలేరు, ఉన్నతంగా ఆలోచించనూ లేరు, తమలో నిబిడీకృతమైన ఆత్మశక్తిని గ్రహించుకొనలేరు. తత్కారణంగా అన్నిటా విఫలులవుతారు. ధైర్యస్థైర్యాలతో కోరికలను పకడ్బందీగా నిగ్రహించుకోలేని వారు సిద్ధ మార్గానికి, మంత్రసిద్ధికి కూడా పనికిరారు. ఉన్నతమైన సవాళ్లను ఎదుర్కొనలేరు, బాధ్యతలను స్వీకరించనూ లేరు. ఒంటరిగా వారు నిర్వహించగల బృహత్కార్యములు ఏమీ ఉండవు. ఇవి మంత్రసాధనకే కాక జీవితాలలో అభ్యుదయాన్ని సాధించుకొందుకు కూడా అన్వయించుకొనండి. నేను ఎందుకు ఇంత సూటిగా మాట్లాడుతుంటాను అంటే, సాధకుల వలె దైవీభావ సారూప్యము కలిగిన యువకులు అనేకులు వారి పరిధిలో విద్యాభ్యాసాన్ని సరిపెట్టుకొని పూర్వపు ఆధ్యాత్మిక కథనాల ద్వారా, మంత్రాల ద్వారా దైవీశక్తి యొక్క వికాసరూప ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది అని మమ్మును యువకులు మంత్రోపదేశమిచ్చి ఉద్ధరింపుడు అనుచుండిరి. యువకులు విక్రమభావాలు కలిగియుందురు కావున ఎంత కష్టమైనా సరే సాధించి తీరుతాము అనుకుందురు. కానీ మిత్రులారా, మీకు నేనొక వాస్తవం చెప్పెదను వినుడు. ఈనాడు కలి దావానలముచే తీర్థములందలి ప్రభావములు, శాస్త్రమునందలి ప్రభావములు, తపస్సునందలి ప్రభావములు, ధ్యానమునందలి ప్రభావములు భస్మీపటలమైనట్లుగా శ్రీమద్భాగవత పురాణ మాహాత్మ్యము 1వ అధ్యాయమునందలి 71వ శ్లోకము నుండి 77వ శ్లోకం వరకు శ్రీ నారదుల వారు ఇలాగున సెలవిచ్చుచున్నారు. విప్రైర్భాగవతీ వార్తా గేహే గేహే జనే జనే కారితా కనలోభేన కదాసారస్తతో గతః అత్యుగ్రభూరికర్మాణో నాస్తికా రౌరవాజనాః
తేపి తిష్టంతి తీర్థేషు తీర్థసారస్తతో గతః కామక్రోధ మహాలోభా తృష్ణవ్యాకుల చేతసః తేపి తిష్టంతి తపసి తపస్సారస్తతో గతః మనసచ్చా జయాలోభాద్ దంభాద్ పాషాండ సంశ్రయాత్ శాస్త్రానభ్యాసనాచ్చైవ ధ్యానయోగ ఫలం గతం పండితాస్తు కలత్రేణ రమంతే మహిషా ఇవ పుత్రస్యోత్పాదనే దక్ష అదక్ష ముక్తి సాధనే నహి వైష్ణవతా కుత్ర సంప్రదాయ పురస్సర ఏవం ప్రళయతాం ప్రాప్తో వస్తుస్సార స్థలే స్థలే అయంతు యుగధర్మో హి వర్తతే కస్య దూషణం అతస్తు పుండరీకాక్షా సహతే నికటే స్థితః. పండితులు కేవలము అన్నము ధనము మొదలగు వాటికి ఆశపడి ఇంటింటికి మనిషి మనిషికి భగవత్కథను వినిపించుచుండిరి. అందువలన భగవత్కథ సారహీనమైపోయెను. మితిమీరిన క్రూరకర్మలు చేయువారు నాస్తికులు, రౌరవాది నరకహేతువులకు పనులు చేయువారు కూడా తీర్థస్థానాలలో ఉందురు. అందువలన తీర్థమునందలి ప్రభావము కూడా అంతరించెను. నిరంతరము కామము క్రోధము లోభము తృష్ణలతో తల్లడిల్లువారు కూడా తపస్సు అను కపటనాటకము యందు లగ్నమైరి. ఇందువలన తపస్సునందలి ప్రభావము కూడా సమసిపోయెను. తమ యొక్క మనసు కూడా వారి వశమునందుండని కారణమున వారు లోభమును దంభమును పాషాండతను ఆశ్రయించెదరు. కనుక వారు శాస్త్రములను అభ్యసించరు. అందువలన ధ్యానయోగము యొక్క ఫలము కూడా తొలగిపోయెను. పండితులు తమ భార్యలతో పశువుల వలె రమించు దుస్థితికి దిగజారిరి. వారు సంతానమును కలిగించుటకు సమర్థులే కాని ముక్తిని సాధించుట యందు అసమర్థులైరి. తమ సాంప్రదాయానుసారముగా లభించిన విష్ణుభక్తి ఎక్కడా కంటికి కనిపించుటలేదు. ఈ రీతిగా ప్రతిచోట నుండి సమస్త వస్తువుల నుండి సారము లుప్తమాయను. ఇది కేవలము యుగధర్మమే కాని ఇందులో దోషమెవరిదీ కాదు. కావుననే పుండరీకాక్షుడు మిక్కిలి సమీపమునందుండి కూడా ఈ సమస్తమును సహించుచున్నాడు. కావున పూర్వజన్మ సుకృతం వల్ల మా వద్దకు వచ్చిన సుకృత పురుషుల పరిస్థితి కూడా ఈ కాల ప్రభావానికి దాసోహమై పూర్వజన్మ సాధన కొనసాగింపు అనే విషయానికి జ్ఞానవైరాగ్యములకు కొరతపడి ఆత్మ ఉపేక్షకు గురి కావడం వలన వీరు నిరుత్సాహముతో బలహీనులై కృంగిపోవుచున్నారు. గురువులే చెప్పినా సాక్షాత్ దేవతలే ప్రత్యక్షమై చెప్పినా స్వార్థం ఏదో ఒక రూపాన్ని దాల్చుకుని వారిని తరచుగానో శాశ్వతంగానో నిరోధిస్తూనే ఉంది. సాధన అనేది ఓ ఆశయం. స్వార్థ పరిత్యాగం లేకుండా ఏ విజయ సాధన సాధ్యం కాదు. అరగంట సెల్ఫోన్ తాక్కుండా ఉండలేని పరిస్థితుల్లో అందరూ ఒరిగి పడిపోయారు ఈనాడు. ఇంకెక్కడి మంత్రసిద్ధి? ఆలోచనా పరతలు తరచుగా మారుతూ ఉంటే మంత్రాలు సాధనలు సిద్ధించవు. తమ పరిధి తాము ఎంపిక చేసుకున్న ఆలోచనలకు ఆధీనమై ఉంటుంది. ఆ పరిధిని భద్రపరచుకుంటే తప్పక మంత్రం సిద్ధిస్తుంది. మరోసారి ఈ విషయాన్ని జ్ఞప్తికి తెస్తాను. స్వార్థ పరిత్యాగం లేకుండా ఏ విజయ సాధన సాధ్యము కాదు. ఆదేశ్.